అన్నయ్య నీకు ఎంత పనున్నా ఒక్కరోజు భటుల్ని పంపించు, నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా, ప్రేమతో నేను వండి పెడతానంది యమున. మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిథి నాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే? పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో, ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ ఇంకొంచెం తినన్నయ్య ఇంకొంచెం తినన్నయ్య అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది. తిన్నాడు. ఏం కావాలమ్మా నీకు అని అడిగాడు. మరి దేవతా సంబంధం కదూ, వరం ఇవ్వాలి. ఆవిడ మనందరి కోసము ఓ వరం అడిగింది. అన్నయ్య ఇది జ్ఞాపకం పెట్టుకుని ఈ తిథి నాడు ఏ అన్నయ్యని ఏ తమ్ముణ్ణైనా సరే, ఏ అక్క అయినా ఏ చెల్లైనా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కాని తమ్ముడికి కాని అపమృత్యు దోషం లేకుండా చెయ్యన్నయ్యా. తప్పకుండా ఇస్తానమ్మా అన్నాడు. అంతేకాదమ్మా, నీలాంటి చెల్లెలు ఉన్నందుకు పొంగిపోతున్నాను, విశాల హృదయంతో అడిగావు. ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా, సౌమాంగల్యంతో ఉంటుంది, వరణిస్తున్నానన్నాడు. యజ్ఞం చేయమన్నారా, యాగం చేయమన్నారా? ఏడాదికి ఒక్కసారి భగినీహస్త భోజనం అని తోడ పుట్టిన దాని ఇంటికి వెళ్ళి అన్నం తినమన్నారు. ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని ప్రేమగా వాళ్ళు పిలవాలి. ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా అక్క చెల్లెల ఇంటికి వెళ్ళాలి. అది లేని నాడు మీరెంతమంది అండి అంటే నాకు అక్క ఉంది, నాకు చెల్లుంది అని చెప్పుకుని మాత్రం ఉపయోగమే ఉంటుంది. ఒక్కసారి ఆ పిలుపు రావాలి, దానికోసమే వెళ్ళాలి, ఆ ప్రేమతోనే పెట్టాలి, ఆ ప్రేమతో తిని రావాలి. ఆ అనుబంధాలు మిగిలిన ప్రాణులకు లేవు, మనుష్యులకున్నాయి. అలా బ్రతకండి. అన్నయ్య వెళ్ళిపోగలడా? అమ్మా నువ్వురా, పుట్టింటికి రా, ఎన్నాళ్ళయిందో, నువ్వు ఒకరోజు అడిగావు, రేపు కూడా ఉంటాను, మా ఇంట్లోనే ఉంటారా? ఇప్పుడు యమునని తన ఇంటికి తీసుకెళ్ళాడు. వెంటనే ప్రేమ ఎప్పుడో వస్తానంటే కాదు, వచ్చేసేయి అని. ఏం చేస్తాడు? తీసుకెళ్ళి పసుపు కుంకం ఇచ్చాడు, చీరాసారే ఇచ్చాడు, మధురమైన మంజుల భాషలో మాట్లాడాడు, పంపించాడు. అందుకని అది సోదరి తృతీయ, శుక్లపక్ష తదియ. ప్రత్యేకించి అది సోదరి అన్నయ్య ఇంటికి వెళ్ళేటటువంటి తిథి. బహుశః ఏ మాసంలో కూడా ఇలా సాంఘికమైనటువంటి అనుబంధములను జ్ఞాపకం చేస్తూ నీకు మానసికమైన ఐశ్వర్యం ఒకటి ఉంది, దానికి దూరం అయిపోకు, దాన్ని అనుభవించడం నేర్చుకో, సంతోషంగా బ్రతుకు. నీకు 80 ఏళ్ళు వచ్చేయచ్చు, నీ చెల్లికి 75 ఏళ్ళు వచ్చేయచ్చు. కానీ ఆ చెల్లెల్ని దగ్గరికి కూర్చోబెట్టుకుని, అన్నగారు మా చెల్లెలు చాలా బాగా పాడుతుందండి తత్వాలు, ఏది పాడు అంటే జుట్టు ముగ్గు బుట్టయిపోయినటువంటి చెల్లెలు పాట పాడుతుంటే ఆ అన్నయ్య ఆ చెల్లెలు ఆ ప్రేమ చూస్తుంటే అబ్బా ఏమన్నా చెల్లెళ్ళండి అనిపిస్తుంది. ఒక కడుపున పుట్టింది కొట్టుకోవడానికే, మాటలు లేవని చెప్పుకోవడానికే, ఆ పాటి ప్రేమ చూపించలేకపోవడానికా? ఎంత జారిపోయిన జీవితాలు అయిపోతాయి అవి. అది జ్ఞాపకం చేయగలిగినటువంటి తిథులతో కూడుకున్నటువంటి మాసం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసం కేవలం భగవదారాధన మాత్రమే కాదు, ఒక మనిషిగా ఇంట గెలిచి రచ్చగెలవాలి. ఇంట గెలవడం నేర్పినది, మానసికమైన ధనాన్ని అనుభవించడం నేర్పిన నెల కార్తీక మాసం.